అంటే ఐఓఎల్ అంటే ఆ సర్జరీ గురించి చెప్పండి సార్. ఏంటి అసలు అది, లెన్స్ ఎందుకు పెడతారు ఏంటి? ఇప్పుడు మీరు ఫోటో మీరంతా కెమెరాలు చూస్తున్నారు. ఓకే. కెమెరాలో ఏముంటుంది? లెన్స్. ఫ్రంట్లో లెన్స్ ఉంటుంది, మధ్యలో బాడీ ఉంటుంది, అవును, వెనకాల ఫోటోగ్రాఫ్ ప్లేట్ ఉంటుంది. ఓకే. ఆర్ మన వీడియో కెమెరా పేరు అనుకోవచ్చు. అదేవిధంగా లెన్స్ అనేది మనకు నల్లగుడ్డు వెనకాల ఉంటుంది. ఓ. దీనికి లెన్స్కి ఎట్లా ఆటోమేటిక్, దీంట్లో ఆటోమేటిక్ పెడితే ఆటోమేటిక్ అడ్జస్ట్ అవుతుంది. ఓకే. పాతకాలంలో ఆటోమేటిక్ లేనప్పుడు మామూలు లెన్స్ మాదిరి 10 అంటే +10 పవర్ అంటే 10 ఉండేది. ఇప్పుడు కంప్యూటరైజ్డ్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా లెన్స్ అడ్జస్ట్ అయిపోతుంది. ఓకే. కాబట్టి ఇది ఇప్పుడు వచ్చినటువంటి కెమెరాస్ దూరం నన్ను చూస్తుంది, దగ్గర చూస్తుంది, ఇన్ బిట్వీన్ అడ్జస్ట్ అయి చూస్తుంది. ఇప్పుడు ఈ కెపాసిటీ ఉంది, కానీ భగవంతుడు పుడుతూనే పెట్టాడు ఆ కెపాసిటీ కంటిలో. అది దూరం నన్నా చూస్తుంది, లోపల కొండపైన పిట్టనన్నా చూస్తుంది, చిన్న గీతనన్నా చూస్తుంది, మధ్యలో ఆయన ఉన్నటువంటి మిషన్ అన్నా చూస్తుంది. సో ఈ కెపాసిటీ కన్నులో ఉన్నటువంటి లెన్స్ అనేది అంటారు దాన్ని. మామూలు లెన్స్ అనేది ఇంగ్లీష్ అని దాంట్లోనే పెట్టినాం దాన్ని. ఓకే. ఆ లెన్స్ అడ్జస్టబుల్ ఉంటుంది పైకి కిందికి, ఇంత చిన్న. ఈ కెపాసిటీ అది ఎట్లా ఉంటుందంటే బయట నుంచి వచ్చినటువంటి లైట్స్ లేస్ట్ వచ్చినటువంటి ఇమేజ్ పోయి రెటీనాలో పడుతుంది. రెటీనాలో నుంచి మీరు కేబుల్ ఎలాగ కనెక్ట్ చేస్తారు, ఈ కేబుల్ ఉంటుంది కదా, కెమెరాకు కంప్యూటర్కు ఉన్న కేబుల్ ఉంటుంది కదా, అలాంటి కేబుల్ కంట్లో రెండు ఉంటాయి. దాన్ని బ్రెయిన్ కనెక్ట్ చేస్తుంది, వెనకాల కనెక్ట్ చేస్తుంది. ఓకే. ఆ బ్రెయిన్ కనెక్ట్ చేస్తే ఇది చూసినటువంటి ఇమేజ్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్. ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ నుంచి బ్రెయిన్ పుడుతుంది. బ్రెయిన్ ఆ ఎలక్ట్రికల్ ఇంపల్స్ని కన్వర్ట్ బ్యాక్ ఇంటూ ఫోటో.